ఇక విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ లో సైబర్ క్రైమ్ కేసుల రికవరీ మేళా జరిగింది. సైబర్ క్రైమ్ నేరాల్లో కోల్పోయిన నగదును భారీగా రికవర్ చేసి బాధితులకు అందజేయడం ఆసక్తికరంగా మారింది. విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించిన భారీ రికవరీ మేళాను నిర్వహించారు. సైబర్ నేరాల కేసుల్లో పెద్ద ఎత్తున నగదును రికవరీ చేసిన పోలీసులు తిరిగి బాధితులకు అందజేశారు. మొత్తం 1240 మంది బాధితులకు 22,47,00,000 రూపాయలను రిఫండ్ చేశారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా విశాఖ సిపి శంకరప్రతాప్ బాగ్చి తెలిపారు. సైబర్ కేసుల్లో ఇప్పటి వరకు 558 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. అందులో 470 మంది సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులకు, మరో 88 మంది సోషల్ మీడియా సంబంధిత కేసులకు చెందినవారని వెల్లడించారు. సైబర్ క్రైమ్ కేసుల్లో 77% పెట్టుబడుల మోసాలు, 8% డిజిటల్ అరెస్ట్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో అత్యధికంగా మోసపోయిన వారి నగదును తిరిగి బాధితులకు అందించిన తొలి కమిషనరేట్ గా విశాఖ నిలిచిందన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 22,47,00,000ను చట్టపరమైన ప్రక్రియ ద్వారా హోల్డ్, ఫ్రీజ్ చేసిన ఖాతాల నుంచి తిరిగి బాధితులకు అందజేసినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరూ మోసపోవద్దని సూచించారు. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.